ఎందుకు రానన్నాడు? నువ్విద్దరిని రమ్మని పిలిచావంటే నమ్మటం లేదు పిన్ని. కేవలం కళ్యాణ్ కోసమే ఇద్దరిని రావడానికి నువ్వు ఒప్పుకున్నావు అనుకుంటున్నాడు. అది నిజమే కదా. ఏంటి నిజం? అప్పునేమీ ప్రత్యేకంగా పిలవలేదు కదా. రమ్మనకపోతే కళ్యాణ్ రాడు కాబట్టి పిలిచారు. నువ్వేమైనా ఫోన్ చేసి చెప్పావా? అలాంటి చండాలమైన పనులన్నీ నీకు మీ అమ్మకే తెలుసు, నాకేం తెలీదు. నేనిద్దరినీ పిలిచానని స్పష్టంగా చెప్పలేదా? నువ్వు పిలిచావని చాలా క్లియర్గా చెప్పాను పిన్ని. వాడు అంతకన్నా క్లియర్గా ఉన్నాడు. అసలేమైందిరా వాడికి? అనుభవం అయింది. అనామికతో పెళ్లి జరిగిన తర్వాత ఈ ఇంట్లో జరిగిన గొడవలన్నిటినుంచి వాడికొక పాఠం తెలిసింది. ఇంకొకరి జోక్యం వల్ల భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు వస్తాయో తెలిసొచ్చింది. ఈ రుద్రాణి, ఈ ధాన్యలక్ష్మి వాళ్ళని ప్రశాంతంగా కాపురం చేసుకోనివ్వరని అనుభవం నేర్పింది. అనామిక సంగతి వదిలేండి అత్తయ్య. ఆ పిల్ల తన కాపురం తనే కూల్చుకుంది. అయినా అనామిక ఏదైతే అనుమానించిందో అదే జరిగింది కదా. వాడు అప్పుని ప్రేమిస్తున్నాడని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ నమ్మలేదు కదా. చివరికి అదే నిజమైంది. అనామిక అనుమానించడం తప్పు కాదు, కాని తను ప్రవర్తించిన విధానమే తప్పు. ఇప్పుడు ఆ దరిద్రం గురించి మనం మాట్లాడుకోవడం దేనికి? ఇంకా అనామిక ప్రవర్తన గురించి ధాన్యలక్ష్మికి సానుభూతుంది, కాని ఇప్పుడది అప్రస్తుతం. అసలు ఏ కారణం చెప్పి వాడు రానన్నాడో అది చెప్పరా? ఏముంది, పిన్ని ఇద్దరిని రమ్మంది అని చెప్పాను. కోడలుగా ఒప్పుకొని అప్పుని రమ్మందా అని అడిగాడు. పిన్ని ఆ మాట నాతో చెప్పలేదు. అందుకే వాడికి నేను సరైన సమాధానం చెప్పలేకపోయాను. మా అమ్మ కేవలం నా కోసమే ఇద్దరు రావడానికి ఒప్పుకుందే తప్ప ఆవిడ ఎప్పటికీ కోడలుగా అప్పుని అంగీకరించదు అన్నాడు. ఆ కారణం వల్లే నేనింట్లో నుంచి బయటికి వెళ్లాను. ఇప్పుడు అదే కారణంతో రాను అన్నాడు. మా అమ్మ మనస్ఫూర్తిగా అప్పుని కోడలిగా ఒప్పుకొని స్వయంగా పిలిచిన రోజే వస్తానన్నాడు. అంటే ఏంటి రాజ్? ఇప్పుడు ధాన్యలక్ష్మి వెళ్ళి అప్పు కాళ్లు పట్టుకుని రావమ్మా మహాలక్ష్మి రా అని పిలిస్తే తప్ప రాదా? ఏంటి రాజ్, నేను వెళ్లి దాని కాళ్లు పట్టుకోవాలా? అప్పుడే పెళ్ళాన్ని తీసుకుని వస్తాడా? చెవులేనద్దు, విండం మానేసేయత్తా. రాజ్ చెప్పిందేంటి, నువ్వు మార్చిందేంటి? అప్పుని కోడలుగా ఒప్పుకున్న రోజే కళ్యాణ్ వస్తాడు అని క్లియర్గా చెప్పాడు కదా. అందులో కాళ్లు పట్టుకునే ప్రసక్తి ఎక్కడి నుంచి పుట్టించావు? దాని అర్థం అదే కదా. ఏంటి అర్థం? ఏ పదానికి అర్థం? నీకంటూ ఒక సపరేట్గా ఒక నెగటివ్ డిక్షనరీ ఏమైనా ఉందా? స్వప్న చెప్పింది కరెక్టే కదా. పిన్ని వెళ్లి అప్పు కాళ్లు పట్టుకుంటేనే వస్తారని నేను చెప్పానా? ఎందుకు అనవసరంగా మాట్లాడతావత్తా? దీన్నే మందర బుద్ధులు అంటారు. మనుషుల మధ్య ఇంకా దూరాన్ని పెంచడానికి తప్ప ఎందుకు పనికిరాని మాటలెందుకు మాట్లాడతావు రుద్రాణి? నేను పనికిరాని మాటలు మాట్లాడుతున్నానా? రాజు వెళ్లి పిలిస్తే రాననేంత ధైర్యం కళ్యాణ్కి ఎవరిచ్చారు? అప్పు రానివ్వకపోతేనే కదా ఇక ఇదంతా యుగంలో జరిగినట్టే. వాళ్ళెప్పటికీ రారు, అప్పు రానివ్వదు. ఈ ఇద్దరు అక్కల కన్నా 4 ఆకులు ఎక్కువే చదువుకుందా మహాతల్లి.
పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే కళ్యాణ్ని గ్రిప్ లో పెట్టేసుకుంది. అవును మరి, నీ కొడుకుని నేను గ్రిప్ లో పెట్టుకుని కోతిని ఆడించినట్టు ఆడిస్తున్నాను. కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు. మా పెళ్ళై సంవత్సరం అయింది. నీ కొడుకుని నేనేం గుప్పెట్లో పెట్టుకున్నాను? ఇప్పటికీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూనే ఉన్నాడు కదా. మేమేదో మొగుళ్ళని గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నావేంటి? కళ్యాణ్ చిన్నపిల్లోడా? లేదంటే నీ చెప్పుడు మాటలు ఈ ధాన్యలక్ష్మి ఆంటీ విన్నట్టు కళ్యాణ్ కూడా వినే రకం అని ఎలా అనుకుంటున్నావు? ఏ సంబంధం లేని అప్పుని ఇందులోకి లాగితే మర్యాదగా ఉండొచ్చు చెప్తున్నా. అది రాకముందే ఈ మహాతల్లులు ఇలా మాట్లాడుతున్నారు. వస్తే ఇంకా ఎంత టార్చర్ చూపిస్తారో. కావ్య, నువ్వే కరెక్టే. ఈ ఆడవాళ్ల మధ్య అప్పు ఏం గెలుస్తుంది? దాని తాతలు వీళ్ళు. ఇందులో ఏ ఒక్క మాట కూడా అప్పు మాట్లాడింది లేదు. అంతా కళ్యాణే మాట్లాడి పంపించాడు. దయచేసి ఆ పిల్లని దోషిగా మార్చొద్దు. నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావేంటి రాజ్? దాని సంగతి వదిలే. ఎంత దిగజారి కూడా నా కొడుకు కోసం రమ్మంటే రాలేదు. ఇక అదేమైపోతే నాకెందుకు? పిన్ని, కళ్యాణ్ అన్నది వేరే. కళావతిని నేను పెళ్లి చేసుకోవడం వల్ల ఈ ఇంట్లో అడుగడుగునా అవమానాలే జరిగాయట. మా అమ్మ కోడలుగా ఒప్పుకోలేదని, నేను భారీగా ఒప్పుకోలేదని. కాబట్టి అలాంటి కష్టం అప్పుకి రావడం తనకిష్టం లేదన్నాడు. అంటాడు, చాలా అంటాడు. నా కొడుకేమో కష్టాలు పడుతూనే ఉంటాడు. బయట నుంచి వచ్చిన కోడళ్లు మాత్రం ఆస్తులు అనుభవిస్తూ ఉంటారు. ఈ ఇల్లు, ఈ ఆస్తులు అన్నీ కనకం కన్నబిడ్డలకు దారపోయటానికే మనం కూడబెట్టాం. ఛీ! నా కొడుకుని నాకు దూరం చేసిన వాళ్ళెవరూ బాగుపడరు. నువ్వు కవితలు రాస్తావని నాకు అర్థమైంది. కానీ నిన్ను పెట్టుకోవడానికి నా దగ్గర ఉద్యోగం ఉండాలి కదా. అదేంటి సార్, పబ్లిషర్ అయ్యుండి అలా మాట్లాడతారు? మీకు రచయితలు అవసరం ఉంటారు కదా. నా దగ్గర అవసరానికి మించిన రచయితలున్నారు. ఒకవేళ నిజంగా అవసరమైతే నీకు ఫోన్ చేసి పిలిపిస్తాను. అప్పుడు రా. ప్రస్తుతానికైతే నా దగ్గర ఖాళీ లేవు. ఇప్పుడు కళ్యాణ్ ఇంటికి నేనొచ్చి మాత్రం ఏం చేస్తాను? రాజ్ పిలిస్తే రానివాడు నేను పిలిస్తే వస్తాడా? ఇప్పుడు నిన్ను తీసుకెళ్తుంది కళ్యాణ్ని ఒప్పించి తీసుకొస్తావని కాదు. కళ్యాణ్ ఎలా బ్రతుకుతున్నాడో కల్లారా చూస్తేనైనా నీ కొడుకు విషయంలో ఏం చేయాలో నువ్వు నిర్ణయం తీసుకుంటావని అక్కడికి తీసుకెళ్తున్నా. అక్కడ చూడ్డానికి ఏముంటుంది? అప్పు నా కొడుకుని మాయ చేసి వాళ్ళలో వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, అంతే కదా. వెళ్తే కదా నీకు అసలు విషయాలు తెలిసేది. అప్పటి వరకు కాస్త ఆగు. ఈ వయసులో ఇంత కష్టపడ్డం అవసరం అంకుల్? మరేం చేయమంటావయ్యా? బొమ్మలమ్మితే గాని పూట గడవదు. నన్ను నమ్ముకుని నా ఆడది ఇంట్లో ఉంది. అదేంటి, మిమ్మల్ని చూసుకోవడానికి మీకు పిల్లలెవరూ లేరా? ఒకప్పుడుండేవాళ్ళయ్యా. నా కష్టాన్నంతా వాళ్ళ చదువులకి ధారపోశాను. వాళ్ళకు ఉద్యోగాలొచ్చి మంచి స్థాయికి వెళ్లి మమ్మల్ని బాగా చూసుకునేవాళ్లు. మా కుటుంబాన్ని చూసి ఆ దేవుడికే ఈర్ష్య పుట్టిందో ఏంటో ఆ మాయ రోగం కోవిడ్ అంటూ వచ్చింది. దాంతో 2 పిల్లలు, 3 మనవళ్ళు అందరూ చనిపోయారయ్యా. ఆ దేవుడికి మా మీద అసలు జాలి లేదయ్యా. వయసు మళ్లిపోయి అట్టుడిగిపోయినా మమ్మల్ని తీసుకెళ్లకుండా జీవితాన్ని చూడాల్సిన మా పిల్లల్ని దూరం చేసి మా చేతులతోనే వాళ్లకు కొరివి పెట్టించాడు. చివరికి ఇదిగో ఇలా పట్టుకూటి కోసం కష్టపడాల్సొస్తోంది. ఉదయం అనగా వచ్చాను, ఒక్కరంటే ఒక్కరు కొనట్లేదు. అక్కడేమో నా ఆడది నేనేమైనా తీసుకొస్తానేమో అని ఎదురుచూస్తూ ఉంటది.
సరే అంకుల్, ఆ బొమ్మలు ఇవ్వండి. ఎందుకయ్యా నువ్వు కొంటావా? కొనాలనున్నా కొనే పరిస్థితుల్లో లేనంకుల్. మీ బదులు ఆ బొమ్మలు నేనమ్మి పెడతాను. అయ్యో, నీకెందుకయ్యా ఆ శ్రమ? లేదంకుల్, సాయం చేయడానికి నా దగ్గర డబ్బు లేదు, కానీ శక్తి ఉంది. ఇవ్వండి. అది కాదయ్యా. పర్లేదంకుల్, ఇలా ఇవ్వండి, నేను అమ్ముతాను. డ్రైవర్, కారు పక్కన ఆపు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు కళ్యాణ్ పరిస్థితి చూపిద్దామని తీసుకెళ్తుంటే తనే ఎదురుచి నిలబడ్డాడు. అదిగో ఒకసారి చూడు, కోట్లకు వారసుడైన నీ కొడుకుని. హే, ఎక్కడికెళ్తున్నావు? నా కొడుకు అలా కష్టపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? ఏం చేస్తావు? వెళ్ళి ఇంటికి రమ్మని పిలుస్తావా? అడిగితే వస్తాడా? నిన్నిక్కడికి తీసుకొచ్చింది నీ కొడుకుతో నువ్వు మాట్లాడాలని కాదు. నువ్వు చూడనంతవరకు ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉన్నారనుకుని భ్రమలో బ్రతుకుతావని, అది అబద్ధమని ప్రూవ్ చేయడానికి తీసుకొచ్చాను. చూస్తున్నావుగా నీ కొడుకుని, దుగ్గిరాల ఇంటి వారసుడు 50కి 100కి బొమ్మలమ్ముకుంటున్నాడు. కాని అక్కడ రాజు మాత్రం రాకుమారులా బ్రతుకుతున్నాడు. నీ కొడుక్కి న్యాయం చేయాలనుకుంటే వెళ్ళి రాజుని నిలది. నీ కొడుకుని పక్కకి తోసేసి ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని చూస్తున్నా కావ్యని నిలది. అన్నీ చూస్తున్నా గాంధారిలా కళ్ళు మూసుకున్నా మీ అక్క అపర్ణని నిలది. పెద్దవాళ్లలా పేర్లు తగిలించుకొని ఇంట్లో తిరుగుతున్న మా అమ్మా నాన్నని నిలది. కళ్యాణ్కి న్యాయం చేయమని అడుగు. ఇప్పుడు సరిగ్గా మంట వెలిగింది. ఇది ఇంటి వరకు వెళ్లేసరికి మొత్తం తగిలెట్టేస్తుంది. ఎస్. డ్రైవర్, మేడం, కారు ఇంటికి పోని. అలాగే మేడం. ఇదిగోండి అంకుల్, మీ బొమ్మలన్నీ అమ్మేశాను, ఇది తీసుకోండి. దేవుళ్ళ వచ్చి సాయం చేశావయ్యా. నువ్వు చేసిన సాయానికి నేనేమీ ఇవ్వలేను, కాని నువ్వు అనుకున్నది జరగాలని పెద్దవాడిగా దీవించగలను. అది చాలంకుల్, వస్తాను. జాగ్రత్త అంకుల్. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మొదలు పెట్టండి. నేను రాకపోవడం వల్లే అప్పు కవిగారు ఇంటికి రాలేదని, నేనొచ్చుంటే వాళ్ళిద్దరూ మనతో పాటు కారెక్కి వచ్చేవారని, తప్పంతా నాదేనని, మొత్తం కారణం నేనేనని, నా వల్లే మీ తమ్ముడు మీ ఇంటికి దూరం అయ్యాడని అనడం మొదలు పెట్టండి. ఇక స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు? వెట్టకారంగా ఉందా? నేనేవి అనకుండానే నువ్వే అనేసుకున్నంత మాత్రాన నేను వదిలేస్తాననుకుంటున్నావా? నీ అతి తెలివి నా మీద చూపించుకో. నేనిప్పటికీ చెప్తున్నాను, వాళ్ళు అప్పుడు రాకపోవడానికి ఇప్పుడు రాకపోవడానికి కారణం మాత్రం నువ్వే. అంటే ఏంటి? మీ మాటకి విలువ లేదా? రాముడి మాటకి లక్ష్మణుడు విలువ ఇవ్వలేదా? మీ తమ్ముడెందుకు మీ మాట వినడం లేదు? నేను మధ్యలో వచ్చిందాన్ని. నా సంగతి వదిలేయండి. మీరిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా. మీరంటే మీ తమ్ముడికి, మీ తమ్ముడంటే మీకు అభిమానం కదా. మీరెందుకు ఒప్పించలేకపోయారు? మీ మాటని మీ తమ్ముడెందుకు గౌరవించలేకపోయాడు? మీ పిన్ని చెప్పగానే మీరు పెద్దరాయుడు స్టైల్లో కారెక్కి బయలుదేరారు కదా. ఎవరొచ్చినా రాకపోయినా నా తమ్ముడు నా మాట వింటాడు అని
స్టేట్మెంట్లు పాస్ చేసి వెళ్లారు కదా, మరి ఎందుకు మీ మాట వినలేదు? ఎందుకు రాలేదు? ఏయ్ నీకు తెలీదా